భారత్ యొక్క బద్ధ శత్రువు లిండ్సే గ్రాహం అంటారు. మొన్న ఇతను అమెరికాలో మరణించాడు. ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఏంటండి పెద్ద విషయము అంటే, ఇతని మరణము అనేది భారత్పై ఎలాంటి ఇంపాక్ట్ కలిగిస్తుంది మాట్లాడుకోవాలి. ఎందుకు అంటే, ఇతను ఒక రేసిస్ట్ పర్సన్. భారతీయులు అంటే అసలు నచ్చదు. మొన్నటి వరకు భారత్పై 50% టారిఫ్ అనే ఆ నిర్ణయం ఉంది చూసారా, డొనాల్డ్ ట్రంప్ నిర్ణయము. దానికి ప్రాథమిక కారణము ఈ లిండ్సే గ్రాహం. అంటే మీకు డొనాల్డ్ ట్రంప్ యొక్క ఆప్తమిత్రుడు. కలిసి వీళ్ళు గోల్ఫ్ ఆడతారు, అలాగే మీకు లంచ్ అనండి, డిన్నర్స్ అనండి, చాలా చాలా క్లోజ్గా ఉంటారు. అలాంటి వాడు సడన్గా మీకు రిపబ్లికన్ పార్టీని అనండి, లేదా ఈ సెనేటర్స్ కమిటీ ఉంటుంది చూసారా, వాళ్ళని అడిగితే ఎటువంటి కారణాలు వీళ్ళు చెప్పడం లేదు. ఒక బ్రీఫ్ ఇల్నెస్, సడన్గా ఇతను పోయాడు. అంటే యుక్రెయిన్ నుంచి వచ్చాడు, పోయాడు. ఇది భారత్కు ఎలాంటి ఒక శుభవార్త అంటే, మరి ఎలా జరిగింది అన్నప్పుడు రష్యా యాంగిల్ కూడా ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు. సో ఈ కాన్స్పిరెన్సీ థియరీస్ అంతా మనకు అనవసరం అండి. మీకు మొన్నటి వరకు కూడా నేను యుక్రెయిన్లో ఉన్నాను, జెలెన్స్కీని కలిసాను, అలాగే స్కైఫాల్ డ్రోన్ కంపెనీ, సో వీళ్ళ యూనిట్కి వెళ్ళాను. ఇంకా ఎక్కువ డ్రోన్లు తయారు చేయండి, రష్యాకు బుద్ధి చెప్పండి అని మాట్లాడినవన్నీ వరుసగా ఫోటోలు అండి, వరుసగా ఫోటోలు. ఎప్పుడైనా యుఎస్ఎస్ఆర్కు సంబంధించిన, అంటే రష్యాకు సంబంధించిన ఒక ప్రాంతములో ఇలాంటి ఫోటోలు రావడము, తరువాత రోజు ఆ వ్యక్తి మరణించడము అన్నప్పుడు 100% ఇది రష్యా పనే అని మాట్లాడేవాళ్ళు ఉంటారు. మరి జెలెన్స్కీ విషయంలో కూడా ఇది చెయ్యొచ్చు కదా అంటే టైం రాలేదు. మరి ఇప్పుడు ఇతను ఉన్నాడు చూసారా, లిండ్సే గ్రాహం, ఒక ప్రముఖ సెనేటర్ అండి. 20 ఏళ్ల పాటు కూడా మీకు యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాడు. ట్రంప్ గారి నిర్ణయాల మీద ఇతని ప్రభావము అనేది చాలా ఉంటుంది. సో ఇప్పుడు ఇతను మరణించంటే ఢిల్లీలో ఒక చిన్నపాటి పార్టీ చేసుకోవాలి. మనకు అలాంటి నష్టాన్ని కలిగించిన వాడు, మరి ఆ భగవంతుడు తలుచుకున్నాడా, వీడు పోయాడా, వీడు వాడని ఏమనుకోకండి, వీళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయండి. సో వీళ్ళని రెస్పెక్టబుల్గా మాట్లాడడానికి ఎక్కడ అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇవాళ అమెరికా ఈరాన్కు సంబంధించిన 140 టార్గెట్స్ను కొట్టారు, అటాక్స్ చేశారు. 140 టార్గెట్స్ అంటే ఆ దేశం ఏమైపోతుంది? మరి ఈరాన్ వాళ్ళు ఏం చేశారు, 5 దేశాలు, అమెరికా బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో గమనించి 5 దేశాల మీద ఈరాన్ వాళ్ళు కూడా దాడులు చేశారు. ఇదంతా మీరు చూశారనుకోండి, ఇతని మరణానికి ఈ వ్యవహారాలు కనెక్టింగ్ ద డాట్స్ అండి. ఏది కూడా ఇండివిజువల్గా సంబంధమే లేకుండా జరగదు. సో భారత్ పైన 50% టారిఫ్ అన్నాడు. ఇవాళ యుక్రెయిన్లో జెలెన్స్కీని కలిసి ఎవరైతే రష్యన్ ఆయిల్స్ కొంటారో ఆ దేశాల మీద మేము 500% ట్యాక్స్ విధించబోతున్నాం. 500% ట్యాక్స్. అమెరికా ఎంత పెద్ద మార్కెట్, భారత్ లాంటి దేశానికి వాళ్ళతో ఎలాంటి వ్యాపారం ఉంటుంది, ఎలాంటి ఎక్స్పోర్ట్స్ ఉంటాయి, మన లాభాలు ఏమిటి, ఇవన్నీ మనం చూసుకుంటాం కదా. అలాంటిది మనల్ని ఇబ్బంది పెట్టాలి, ఫస్ట్ మనల్ని, తరువాత చైనాను. 500% ట్యాక్స్ మేము విధించబోతున్నాము అంటే జెలెన్స్కీ అబ్బా అద్భుతం అండి, బాగా ఆలోచిస్తున్నారు అని అన్నాడు. నెక్స్ట్ డే పోయాడు. సో అలాంటప్పుడు మనం వీళ్ళని ఎంత గౌరవంగా చూడాలి? ఏమీ లేదండి, అలాంటిది లేనే లేదండి. మరి ఇతను వెళ్ళిపోవడం వలన డొనాల్డ్ ట్రంప్కి ఎంత పెద్ద దెబ్బ. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఈరాన్ యుద్ధము వలన ట్రంప్ ఫ్యామిలీకి లాభం అని మనం మాట్లాడుతున్నాం. సరేనండి, మరి ఈ సెనేటర్స్ అందరూ ఉన్నారు కదా, రిపబ్లికన్స్ ఉన్నారు, డెమోక్రాట్స్ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈ యుద్ధాన్ని ఓకే చెప్తున్నారు, ఆమోదిస్తున్నారు. ఈరాన్ మీద ఇలాంటి దాడులు చేసే తీరాలి అని రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కలిసి మాట్లాడుతున్నారు. ఏంటండి, ఒక దేశం మీద ఇలాంటి పగ ఏంటి, ప్రతీకారం ఏంటి? అలా కాదండి, వీళ్ళ ప్లానింగ్ అలా లేదు. ట్రంప్ తన ఆదాయం చూసుకుంటున్నాడు, ఇది ఒక విషయం. రెండో వైపు మీరు చూశారు అనుకోండి, ఏమవుతుంది, స్ట్రైట్ ఆఫ్ హార్మస్ వద్ద మళ్ళీ యుద్ధము స్టార్ట్ అయ్యింది. అంతేనా? పనిగట్టుకొని దాడులు చేస్తున్నారు. కారణాలు ఏమీ లేకపోయినా కూడా ఈరాన్ మీద దాడులు తప్పవు. ఎందుకు? వీళ్ళ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో ఇది ఉంది. ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మస్ మళ్ళీ ఆగిపోయింది కదా.
సో ఆగిపోయినప్పుడు రష్యన్ ఆయిల్స్ ఎవరైతే కొంటున్నారో వాళ్ళ మీద మేము 500% టారిఫ్ విధిస్తాము అని అన్నారు. ఆటోమేటిక్గా ఏమవుతుందండి, భారత్ తిరగబడుతుంది. చైనా దీన్ని లెక్కే చెయ్యదు, మా దేశము మా అవసరము అంటారు వాళ్ళు. ఇప్పుడు మీరేం చేస్తారు, రష్యా మీద భారీ స్థాయిలో శాంక్షన్స్ అని అంటారు. భారత్ రష్యన్ ఆయిల్స్ కొనకూడదు అంటారు. ఒకవేళ మనం కొనలేదు, సరే కొన్నాము, స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ వద్ద ఈ ఓడలంతా ఆగిపోతున్నాయి. మీరేం చేస్తారండి, మీ దేశానికి చమురు కావాలి కదా, రష్యా నుంచి ఆయిల్స్ రావాలి కదా. దీనిని అమెరికా వాడు ఆపేశాడు, ఇరాన్ కాదండి. ఏ రోజు ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మాస్ని ఆపలేదండి, వీడే ఆపి ఇరాన్ వాళ్ళే బ్లాకేట్ చేస్తున్నారు. సో ఈ ఓడలను కాపాడడానికి మేము మా వార్షిప్స్ని ఇవన్నీ నాటకాలు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, వెనుజులా ఆయిల్ని ఖచ్చితంగా మీరు కొనే తీరాలి. వెనుజులా దేశమే ఇవాళ అమెరికా బానిస, అంతే కదండి. ఒకే రోజు వాళ్ళ ప్రెసిడెంట్ని తీసుకొచ్చి న్యూయార్క్ జైల్లో పెట్టేశారు. అలాంటప్పుడు ఇది ఫ్రీ ఫార్ ఆల్. వెనుజులా ఆయిల్స్ అనేవి మేము ఏ దేశానికైనా అమ్ముకుంటాం, మా ఇష్టం. ఎవరు అమ్ముతారు, అంతా ట్రంప్ కంపెనీలే. సో మీకు ఈ సెనేటర్సే కుమ్మకైపోయారండి, వీళ్ళందరూ కలిసి. ఇందులో ముఖ్యంగా మనం మాట్లాడుతున్న ఈ లిండ్సే గ్రాహం, ఇతను డెమోక్రాట్కి సంబంధించిన సెనేటర్స్ను కూడా కవరప్ చేయగలడు. అందుకే డొనాల్డ్ ట్రంప్ ఇంతలా ఇతనితో కలిసి గోల్ఫ్ ఆడతాడు. ఒక అమెరికా అధ్యక్షుడు ఒక సెనేటర్తో ఇలాగా మీకు ఇంత ఫ్రెండ్షిప్ అంటే అర్థం ఏమిటి? ఏ పరిస్థితి అయినా సరే నేను ఉన్నాను, నేను దీన్నంతా సరిదిద్దగలను అనే వ్యక్తి మీకు ఈ లిండ్సే గ్రాహం. సరే నీ వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగమా, ప్రపంచ దేశాలకు ఉపయోగమా అంటే కాదు కదా. అమెరికాలో ఇలాంటి ఒక వ్యాపారం చెయ్యాలి, మా ఫ్యామిలీస్ అందరికీ కూడా లాభాలు రావాలి అంటే ఇన్నిన్ని దేశాలు నష్టపోవాలి. ఒక్కళ్ళు నష్టపోయి ఇంకోళ్ళు లాభపడడం అనేది వ్యాపారం అని ఎవరైనా మాట్లాడతారు. వీళ్ళ ఆలోచనలు అలాగే ఉంటాయి. సో ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం అన్నప్పుడు ఆయిల్స్ భారత్కి రానప్పుడు మనం వెనుజులా ఆయిల్నే కొంటాం. అంటే టోటల్గా అమెరికా మీదే మనము ఆధారపడాలి. ఒకవేళ వీళ్ళను దాటి రష్యన్ ఆయిల్సే మేము కొంటాము అని అన్నారు అనుకోండి, మీ మీద ఏం చేస్తారు, 500% టారిఫ్ని అంటారు. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది, మనం ఏం చెయ్యాలి? వేటిని లెక్క చేయకూడదు. మనకు రష్యాతో ఉన్న ఫ్రెండ్షిప్, దాని ప్రకారమే మనం చేసుకుంటూ వెళ్ళాలి. అంటే మీరు ఇరాన్ ఆయిల్ కొనలేరండి. ఈ 5 దేశాలు ఏదైతే మాట్లాడుతున్నామో ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, వాళ్ళ ఆయిల్స్ మీకు రాదు. చచ్చినట్టు మీరు అమెరికానే అనుకోవాలని వీడు భ్రమపడ్డాడు, అందుకే పోయాడు. హార్ట్ అటాక్ వచ్చి పోయాడు. ఎవరికి బాధ లేదు. భారతీయులుగా మనం ఎవరము కూడా బాధపడకూడదు. అమ్మయ్య పోయిందిరా, శని విరగడైందని అనుకోవాలి. అంటే వీళ్ళ ఆలోచనలంతా ఇలాగే ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలండి? ప్రపంచము చాలా చక్కగా ప్రతిదీ మీకు స్మూత్గా ఉంటున్నప్పుడు, రష్యా యుక్రెయిన్ వార్ అనేది టోటల్గా వాళ్ళు, అంటే యుక్రెయిన్ అంటేనే రష్యాలో భాగమే కాబట్టి వాళ్ళకి మధ్య గొడవలు, అంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధము వచ్చిందనుకోండి, ప్రపంచం దాని గురించి పట్టించుకోక్కర్లేదు. ఎందుకు, పాకిస్తాన్ అనేదే భారత్ యొక్క దేశం కాబట్టి ఇప్పుడు పీఓకే అంటున్నట్టు మనది కాబట్టి మనము ఆ గొడవల్లో ఉంటాము. కానీ వీడు ఏం చేస్తున్నాడు, యావత్ ప్రపంచ దేశాలను, ప్రతి వాళ్ళను, యూరోప్ నుంచి మీకు ఆసియన్ కంట్రీస్ నుంచి ఆసియా ఖండములో ఉండే పెద్ద పెద్ద దేశాలను కూడా తన గ్రిప్పులోకి తెచ్చుకోవాలంటే ఇలాంటి కుట్రలు పన్నాలి అనేదే వీళ్ళ ప్లాన్. కాబట్టి అవసరమే లేకపోయినా యుద్ధము చేయడం, చేసి అందరినీ ఇబ్బంది పెట్టడం. సో అందులో ఒక వికెట్ పడిపోయింది, ఇంకొక వికెట్ డొనాల్డ్ ట్రంప్. సో ఇతనికి కూడా ఏమైనా అయ్యింది అనుకోండి, ప్రపంచంలో ఎవరూ బాధపడరు. అమ్మయ్య వీడు పోయాడురా అని చెప్పి అందరూ ఆనందిస్తారు. అలాంటి సిట్యువేషన్ మన దేశానికి వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా భారతీయులుగా మనం ఆనందిస్తామని మీకు అనిపిస్తుందా? అయ్యో ట్రంప్ గారు పోయారని బాధపడతామా? మీకు లిండ్సే గ్రాహం యొక్క ఈ మరణాన్ని అసలు మీరు ఎలా చూస్తున్నారు? కాబట్టి అందులో కీలకమైన వాడు పోయాడు అనుకోండి, ఖచ్చితంగా ప్రపంచం ఆనందిస్తుందని నేనైతే నమ్ముతున్నాను. మరి మీరేం ఆలోచిస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.